వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను మీకు రీజన్స్ ఫర్ అబార్షన్ గురించి చెప్తున్నాను. చాలామందికి అయితే ప్రెగ్నెన్సీ పాపం అర్లీగానే క్విక్గా కన్సీవ్ అవుతారు కానీ బట్ ఏంటంటే పాపం చాలా రీజన్స్ వల్ల అబార్షన్స్ అవుతూ ఉంటాయి. అయితే ఎందుకు అవుతున్నాయి ఏంటో కూడా ఒక్కొక్కసారి తెలుసుకోవడానికి చాలా టైం అయితే పడుతుంది. అయితే ఆ రీజన్స్ ఏంటో మనం చూద్దాము. జనరల్గా మనకు ప్రెగ్నెన్సీ అనేది 9 మంత్స్ అయితే మనం క్యారీ చేయాలి కదా. అయితే వాటిని 3 పార్ట్స్ కింద డివైడ్ చేస్తారనమాట. అంటే ఎవ్రీ 3 మంత్స్ అంటే ఫస్ట్ 3 మంత్స్ని ఫస్ట్ ట్రైమిస్టర్ అంటారు. సెకండ్ దాన్ని సెకండ్ ట్రైమిస్టర్ అంటారు. అంటే 4, 5, 6 నెలల్ని, 7, 8, 9 నెలలనేమో థర్డ్ ట్రైమిస్టర్ అంటారు. సో ప్రతి ఫస్ట్, సెకండ్, థర్డ్లో ఒక్కొక్క స్కాన్స్ ఉంటాయన్నమాట. ఫస్ట్ ట్రైమిస్టర్లో మల్టీ స్కాన్ ఉంటుంది, సెకండ్ ట్రైమిస్టర్లో ఏమో టిఫా స్కాన్ ఉంటుంది, థర్డ్ ట్రైమిస్టర్లోనేమో గ్రోత్ స్కాన్ ఉంటుందన్నమాట. ఒక్కొక్కసారి ఏంటంటే డాక్టర్స్ ఆ స్కాన్స్ బట్టి మనకి ఇంకా తప్పదు అనుకున్నప్పుడు వాళ్ళే చెప్తారనమాట అబార్షన్ చేయించుకోమని, బేబీలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే. లేదు అంటే స్కాన్స్ గురించి అసలు ఏ ప్రాబ్లమ్స్ ఉంటే చేయించుకోమంటారు, నేను నెక్స్ట్ వీడియోలో నేను మీకు చెప్తాను. ఇప్పుడు ప్రెజెంట్ అయితే నార్మల్గా మన బాడీ కండిషన్ బట్టి ఎందుకు అబార్షన్స్ అవుతాయో తెలుసుకుందాము. ఫస్ట్ అసలు మ్యాక్సిమం మనకి ఫస్ట్ ట్రైమిస్టర్లో అంటే మొదటి 3 నెలల్లో మనకు అబార్షన్ అనేది ఎందుకు అవుతుందంటే జన్యుపరమైన ప్రాబ్లమ్స్ అనమాట. మెయిన్ ఏంటంటే ఈ జెనెటిక్ ప్రాబ్లం వల్ల ఏమవుతుందంటే డెవలప్మెంట్ అనేది సరిగ్గా ఉండదన్నమాట, అబ్నార్మల్గా ఉంటుందన్నమాట. దానివల్ల ఏంటంటే మనకు అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అనమాట. 50% చాలామందికి అందరికీ చాలా వరకు అబార్షన్స్ అయిన వాళ్ళందరికీ 50% అదే రీజన్ ఉంటుంది అనమాట. ఇంకొకసారి ఏంటంటే అనే ప్రాబ్లం అని ఉంటుంది. ఎనటామికల్ ప్రాబ్లం అంటే ఏంటంటే మనకు ఉండే లోపల గర్భసంచిలో ఉండే ప్రాబ్లమ్స్ అనమాట. మనకు ఉండే ఫైబ్రాయిడ్స్ కానీ, లేదా యుట్రస్ ఏదైనా ప్రాబ్లంగా ఉందా, యుట్రస్ ఏమైనా చిన్నగా ఉందా, లేదంటే ఒక్కొక్కరికి కొంతమందికి 2 ఉంటాయంట గర్భసంచులు. అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయన్నమాట. 5% మనకు అబార్షన్స్ ఎందుకు అవుతాయంటే ఇమ్యూనిటీ ప్రాబ్లమ్స్ వల్ల అనమాట. కొంతమందికి డయాబెటీస్ ఉండొచ్చు, లేదా ఏదైనా రేడియేషన్స్ వల్ల కానీ, లేదా సంథింగ్ ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయన్నమాట. ఇంకొకటి ఏంటంటే కొంతమందికి తరచుగా అయిపోతూ ఉంటాయి. ఒకటోసారి కాదు, రెండోసారి కాదు, మూడోసారి కాదు, 3 కన్నా ఎక్కువగా వాళ్ళకి అబార్షన్స్ అయితే మాత్రం రికరెంట్ అబార్షన్స్ అంటారు. అయితే వాళ్ళకి తరచుగా మళ్ళీ మళ్ళీ ఎందుకు అవుతాయి అనేది వాళ్ళకైతే గమనించి టెస్టులు అనేవి చేస్తారనమాట. ఏదైనా జన్యుపరమైన విషయం ఉందా, వాళ్ళ పేరెంట్స్కి ఏదైనా ముందు ఇలా జరిగిందా అనేది చూస్తారు. అండ్ మెయిన్ మనకి ఏంటంటే ఇలా ఎక్కువగా అబార్షన్స్ అవ్వడం అనేది ఇంకొక పెద్ద రీజన్ అనేది ఉందన్నమాట. థర్డ్ ట్రైమిస్టర్లో కానీ, సెకండ్ ట్రైమిస్టర్లో కానీ ఏంటంటే మనకి సర్విక్స్ అనేది ఓపెన్ అయిపోతుంది అనమాట కొంతమందికి. అలా ఓపెన్ అయిపోయినప్పుడు ఏంటంటే ఆ పిండం అనేది జారిపోతుంది అనమాట బేబీ. సో అలాంటప్పుడు ఏంటంటే 1-2 సార్లు అలా చూసినప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది అనమాట స్టిచ్చెస్ వేయాలని. లేదంటే స్కాన్లో మనకు అర్థమైపోతుంది 25 మిల్లీమీటర్ల కన్నా కూడా సర్విక్స్ లెంత్ అనేది తక్కువగా ఉంటే, అలాంటప్పుడు మనకి స్కాన్లో మనకు తెలిసినప్పుడు వాళ్ళు స్టిచ్చెస్ అనేవి మనకు 3rd మంత్లోనే వేసేస్తారనమాట. దానివల్ల బేబీ డ్రాప్ అవ్వకుండా కాపాడగలరు. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ప్రెగ్నెన్సీలో హార్మోనల్ చేంజెస్ ఉంటాయి కదా. ఈ ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ మనకి సరిగ్గా కనుక లేకపోతే మాత్రం ఈ హార్మోనల్ ప్రాబ్లమ్స్ వల్ల ఏంటంటే అప్పుడప్పుడు మనకు అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని మనకు ప్రొజెస్ట్రాన్ ట్యాబ్లెట్స్ కూడా ఇస్తారనమాట, హార్మోన్ మనకు సరిగ్గా అందడానికి. ఇంకొకటి ఏంటంటే మనం ప్రెగ్నెన్సీలో ఎక్కువగా స్ట్రెస్ తీసుకోకూడదు. ఎక్కువగా ఏంటంటే మనకి బెడ్ రెస్ట్ చెప్పినప్పుడు మనం బెడ్ రెస్ట్ అనేది కంపల్సరీ తీసుకోవాలన్నమాట. వర్కింగ్ ఉమెన్ అయితే తప్పకుండా ఏంటంటే వాళ్ళకి ఇంక తప్పదు, నేను వెళ్ళాలి ఇంట్లో లేకపోతే గడవదు. అలాంటప్పుడు ఇంకేంటంటే మనకు పిల్లలు ముఖ్యం కదండి. ఇంకా అలాంటప్పుడు ఇంక తప్పదు, పిల్లలు పుట్టాక మనం ఏదో ఒక వర్క్ అనేది చేసుకోవాలి. ఎందుకంటే జీవితాంతం మనం పిల్లలు లేకుండా ఉండలేము కదా. అలాగని పుట్టకపోతే మనం ఏం చేయలేము. బట్ ఏంటంటే ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు మనకు డాక్టర్స్ చెప్పినప్పుడు మన సలహాల్లో ఏంటంటే వాళ్ళు చెప్పిన సలహాల్లో మనం ఏంటంటే మనకు తోచినట్టు మనం చేసేయకూడదు, వాళ్ళు చెప్పినట్టు మనం పాటించాలన్నమాట. సో కంపల్సరీ ప్రెగ్నెన్సీలో ప్రతి ఒక్కరు కేరింగ్ అనేది ఉండాలి. ఇంకొకరు ఏంటంటే బరువులు మోసేయడం ఇలాంటివి అందరికీ మనం అనుకోవచ్చు, కూలి పనులు చేసుకునే వాళ్ళు చక్కగా ఎన్ని బరువులు మోసేస్తున్నారు, అసలు వాళ్ళు ఎన్ని మొక్కలు వేస్తున్నారు, ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారు అని మనం అనుకుంటాము. ఒక్కొక్కరి బాడీ ఒక్కొక్క విధంగా ఉంటుంది అనమాట. లోపల కండిషన్ బట్టి, బేబీ కండిషన్ బట్టి, జీన్స్ లోపాలు, హెల్త్ ఇష్యూస్ చాలా ఉంటాయి అన్నమాట. ఇంతకుముందు అయితే పూర్వీకులు ఈజీగా కనేసేవారు పిల్లల్ని.
బట్ ఇప్పుడు పిల్లల్ని కంటం అనేది ఒక పెద్ద టాస్క్ లాగా అయిపోయిందనమాట చాలామందికి. బట్ మనకు గనక ప్రెగ్నెన్సీ వస్తే మాత్రం అది నెగ్లెక్ట్ చేయకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. డాక్టర్స్ చెప్పిన సలహాలనైతే మనం పాటించాలి. ఇంట్లో కూడా ఎవరో ఒకరు హెల్ప్ అనేది మనం పెట్టుకోవాలి. ఎందుకంటే ప్రెజెంట్ డేస్‌లో పిల్లలు పుట్టడమే చాలా కష్టంగా ఉంటుందనమాట. సో, ఇంకొకటి ఏంటంటే చాలామంది పిల్లల గురించి ట్రై చేసి, చేసి ఏం చేస్తున్నారంటే చాలామంది పాపం అడాప్ట్ చేసుకుంటున్నారనమాట. అది కూడా చాలా మంచి విషయం అనమాట. నేనైతే మాకు తెలిసిన అమ్మాయి, ఒక అమ్మాయి ఉంది. పాపం తను ఐవీఎఫ్ 2, 3 టైమ్స్ చేపించుకుంది. బట్ సక్సెస్ అవ్వలేదనమాట. అవ్వదని చెప్పారు. ఇంకొక బాబుని తెచ్చుకొని అడాప్ట్ చేసుకున్నారు. చాలా హ్యాపీ అనిపించింది నాకు. ఎందుకంటే ఇంకొక బాబుకి కూడా వాళ్ళ లైఫ్ ఇచ్చినట్టు అయింది కదా! ఏది చేసినా కూడా ఆ బాబుకి మంచి అనేది చేశారని నాకు అనిపించింది. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి మనకు దేవుడిచ్చిన ఈ గర్భఫలం అనే దాన్ని మనం గట్టిగా జాగ్రత్తగా పట్టుకోవాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.